హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు వనస్థలిపురంలో ఒక మంచి ఇల్లు ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు ఓనర్కు అర్జెంట్ ఉండి తన కూతురు పెళ్లి అవసరాలు ఉండి అమ్మడం జరుగుతుంది. మార్కెట్లో ఈ ఇల్లు వచ్చేసి మనకు 1,80,00,000 ఉంటుంది. తను మాత్రం అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి 1,70,00,000 పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరికతో ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ప్రాపర్టీ ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు హుడా లేఅవుట్ లో ఉంటుంది. వనస్థలపురంలోని హరిహరపురం కాలనీ రోడ్ నంబర్ 12 లో ఉంటుంది. హరిహరపురం కాలనీ రోడ్ నంబర్ 12 అనేది విజయవాడ హైవే కు ఆనుకొని ఉన్న సుష్మా థియేటర్ కు అతి దగ్గరలో అంటే కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, అన్ని కాలనీలో మంచి లేఅవుట్ మనకు హుడా లేఅవుట్ కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ లో అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే ఇది 8 సంవత్సరాల పాతిల్లు అంటే 8 years ఓల్డ్. మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. 150 గజాలలో G+1 పెంట్ హౌస్. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 feet వైడ్ రోడ్, అది కూడా సీసీ రోడ్ కూడా అయిపోయింది. మనకు డ్రైనేజ్, కృష్ణా వాటర్, సకల సౌకర్యాలు చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇల్లు లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత మంచిగా కట్టడం జరిగిందో. ఇది 8 సంవత్సరాల పాత ఇల్లే కానీ తను తీసుకున్న తర్వాత రెనోవేషన్ చేయించుకోవడం జరిగింది. మనకు చూసుకోండి, కొత్త ఇల్లు లాగానే ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా చేసుకోవడం జరిగింది. దీని రేటు మనం 1,70,00,000 అని చెప్పుకున్నాం కదా, ఇది ఫైనల్ రేట్ కాదు. మీకు సిట్టింగ్ లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్ మన పైకి వెళ్ళడానికి 3.5 feet మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు జిందాల్ కంపెనీ స్టీల్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి ఒక బాత్రూమ్, ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే మనకు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇల్లు సైజులు వచ్చేసి మనకు రోడ్ ఫేస్ 27, లోతు 50 అంటే 27x50 సైజులు ఎక్సలెంట్ సైజులు. చూసుకోండి, పార్కింగ్ మాత్రం ఎంత విశాలంగా ఉందో. ఇందులో వచ్చేసి ఒక 3 కార్లు, ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్, ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఉంది. బోర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ లోపలికి మనకు నార్త్ ఫేస్ నుంచి డోర్ నుంచి అయితే లోపలికి 1 BHK లోపలికి ఎంటర్ అవుతున్నాము. దానికి వాడిన చౌకోట్లు, డోర్లు కంప్లీట్ ఇండియన్ టెక్స్ తోనే చేయబడ్డాయి. చూసుకోండి, విశాలమైన హాల్ ఎంత పెద్దగా చూడు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది కిచెన్ కూడా చూడండి, ఒకరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, మనకు పూజ గది కూడా ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. హాల్ అయితే చాలా బాగుంది. హాల్లో వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకి ఇందులో వచ్చేసి మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. పైన వరకు కూడా టైల్స్ వేశారు. మనకు వెంటిలేటర్ కూడా ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది 1 BHK అని చెప్పుకున్నాం కదా, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు 6x6 బెడ్ వేసుకునే విధంగా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో, భవిష్యత్తులో మీరు కబుర్స్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు, అన్ని రకాల చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఒక 3 కార్ల పార్కింగ్, ఒక 4 బైక్ల పార్కింగ్, 1 BHK. ఈ పోర్షన్ వచ్చేసి మనకు రెంట్కి ఇస్తే 10,000 రెంట్ వస్తుంది. పైన వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఫుల్ కబోర్డ్స్ ఉంది. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నా చూసుకోండి, మనకు విశాలమైన 7.5 feet బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇల్లు మాత్రం రెనోవేషన్ చాలా బాగా చేసుకుంటాను, ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా మంచి సింహదారాన్ని అయితే ఎక్సలెంట్. మరి ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ డోర్ ఉంది. దీనికి వాడే చౌకోట్లు కానీ, డోర్స్ కానీ, హార్డ్వేర్ కానీ ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా క్లారిటీగా వాడాలని చెప్పుకోవచ్చు. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా చూసుకోండి. ఫ్రెండ్స్ మనకు చూసుకోండి ఎంత విశాలమైన హాలు, 27x50 సైజులో ఎక్సలెంట్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. మార్బుల్స్ కింద మనకు ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పార్టీషన్ చేసుకున్నట్టయితే మీకు ఇది సిట్అవుట్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు హాల్ లాగా ఉంటుంది. దీన్ని కూడా చూసుకోండి, మనకు
దీన్ని కూడా కబోర్డ్స్ తోనే చేయించడం జరిగింది. చాలా మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఖర్చు పెట్టేది ఏది కూడా ఇల్లుకే కాబట్టి ఎక్కడ కూడా ఖర్చు వెనుకాడకుండా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. మనకు టీవీ పాయింట్ కూడా చూసుకోండి ఎంత క్లారిటీ ఉందో, మంచి మందంతో 18 mm మందంతో. ఇటు చూసుకుంటే మనకు ఇది వాష్ ఏరియా. దీన్ని ఫుల్ కంప్లీట్ తయారైన కూడా ఎలా ఉంటుందో చిన్న స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక నమ్మలేని నిజాలు చెప్పవచ్చు. ఇది తీయగానే మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇది చూసుకోండి. కామన్ బాత్రూమ్ ఎంత మంచిగా మేనేజ్ చేయడం జరిగిందో. ఇందులో వచ్చి మనకు వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు కంప్లీట్ అసలు కామన్ బాత్రూమ్ ఉందా లేదా అని చెప్పుకోవచ్చు. ప్లాన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. మనము ఒక నలుగురు కూర్చుండే విధంగా మంచి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల సామాన్లు పెట్టుకునే విధంగా మంచి కబోర్డ్స్ తోని వేయడం జరిగింది. ఇటు నుంచి ఇక్కడ మనం సర్వ్ చేసుకునే విధంగా మనకు ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తు ప్రకారంగా ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో వచ్చేసి మనకు పూజ గది కూడా మంచి కబోర్డ్స్ తో చేయించడం జరిగింది. చూసుకోండి ఎంత చాలా బాగుందో. నాకైతే ఈ నా పనితీరు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మనకు ఇటు చూసుకున్నట్లయితే కిచెన్ ఇద్దరుండి వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచి అన్ని రకాల మంచి కబోర్డ్స్ తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి ప్లానింగ్ తోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్ అయితే చూసారు కదా చాలా బాగుంది. మంచి కబోర్డ్స్ వర్క్ తోని ఇక్కడ మనకు గిన్నెలు కడుకునే విధంగా ఒక వాషర్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ చూసుకోండి మంచి గ్రిల్స్ తోని సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు ఒక నల్ల పాయింట్ చూసుకున్నట్లయితే ఇది కృష్ణా వాటర్ కు సంబంధించిన నల్ల పైన కూడా పట్టుకునే విధంగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎంటర్ అయినాం. ఇది కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో కూడా మనం 6x6 బెడ్ వేసుకున్నా సరే ఇద్దరు పిల్లలు ఉంటే 2 దివాన్లు వేసుకునే విధంగా మంచి విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. కబోర్డ్స్ మాత్రం మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ కబోర్డ్స్ ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో. దీన్ని కూడా మనకు కబోర్డ్స్ తోని చేయించడం జరిగింది. అందరూ మామూలుగా బిల్డర్లు అయితే గ్రానైట్ తోని చేస్తారు. ఇక్కడ ఖర్చుకు వెనకాడకుండా మనకు కబోర్డ్స్ తోని చేయించడం జరిగింది. దీనికి వాడిన ఏదైతే మీరు కరెంట్ వర్క్ చూస్తున్నారో ఇది కూడా మంచి క్వాలిటీ గల ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోండి డోర్ ఎంత క్వాలిటీగా ఉందో. మంచి గోల్డ్ పట్టీలతోని మంచి లాకులతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. హుడా లేఅవుట్ లో ఉంటుంది. చూసుకోండి హాల్ కూడా ఎంత బాగుందో. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. దీన్ని రెంట్ కి ఇచ్చినట్టయితే మనకు 15,000 రెంట్స్ వస్తాయి. దీనికి కింద 10,000, ఇది 15,000, 25,000, పైన పెంట్ హౌస్ కు 5,000, టోటల్ మనకు 30,000 రెంట్స్ వస్తాయి. చూసుకోండి ఇందులో 6x6 బెడ్ తో ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇలాగే ఇస్తారు. ఇందులో మనకు వచ్చేసి కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ కబోర్డ్స్ విషయంలో చూసుకున్నా కానీ మన ఫాల్ సీలింగ్ కూడా మంచి లేటెస్ట్ మోడల్ డిజైన్ తోని మంచి రూప్ లైట్లతో చాలా బాగుంది. చూసుకోండి మనకు దీనికి కూడా బాత్రూమ్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఎక్కడైనా మనకు జాగ్రత్త తీసుకుండా చూసుకోండి. డోర్ కూడా ఎంత బాగుందో. మనకు వాటర్ ప్రూఫ్ డోర్ అంటారు దీన్ని. ఇందులో కూడా మంచి టైల్స్ తోని మంచి హార్డ్వేర్ చాలా బాగా వాడాలని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుంది. దీన్ని చూశారు కదా పైన 2 BHK ఫుల్ కబోర్డ్స్ తోని పైన పెంట్ హౌస్ ఉంది టెర్రస్ పైన. అదే ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి ఇల్లు ఎలివేషన్ అయితే చాలా బాగుంది. మనకు పర్గోలు కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వుడెన్ టైల్స్ తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇల్లు సైజులు చాలా బాగున్నాయి. మనకు దీన్ని ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 3,100 ఎస్ఎఫ్టీ లో ఉంటుంది. మనకు 2 రూమ్లు కూడా మనకు పెంట్ హౌస్ లో మనకు రేకుల రూమ్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంది. కంప్లీట్ వుడెన్ టైల్స్ తోని ఇవ్వడం జరిగింది. రేకుల రూమ్ అయినా సరే మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుని అందమైన లైట్లతోని మంచి అన్ని రకాల సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని ఇటు చూసుకునే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఇది సపరేట్ ఒక పోర్షన్ లాగా ఒక రూమ్ లాగా ఇచ్చుకోవచ్చు. లేదు అని అంటే ఇందులో మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ కి వచ్చేసి మనకు బయట బాత్రూమ్ ఉంటుంది. 2 సపరేట్ రూమ్లు మీరు రెంట్కి ఇచ్చుకుంటే 6,000 వస్తుంది. ఒకరికి ఇచ్చుకున్నట్టయితే కూడా మాత్రం 7,500 వరకు వస్తుంది. దీని రెంట్ గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి ఇక్కడ మనకు దీనికి సంబంధించిన వచ్చేసి మనకు బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు 2 ట్యాంక్స్ సపరేట్ మున్సిపల్ వాటర్ వేరే, మనకు బోర్ వాటర్ వేరే. ఫ్రెషర్ మంచిగా రావాలనే ఉద్దేశంతో పైకి ఇచ్చి కట్టడం జరిగింది. దీన్ని కూడా మనకు రేకుల షెడ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. మంచి రెనోవేషన్ తోని చేసుకోవడం జరిగింది. మీరు అసలు ఇది 8 years ఇల్లు అంటే అసలు నంబరు అంత బాగుంది. అంత మంచిగా చేయించుకోవడం జరిగింది. వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అమ్ముతున్నారు తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. డాక్యుమెంట్ పరంగా చూసుకున్నా, లొకేషన్ పరంగా చూసుకున్నా, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా చాలా బాగుంది. ఇక మనం ముందే చెప్పుకున్నాం కదా రేటు వచ్చేసి 1,70,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు. మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది.
డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే పైన ఓనర్ ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం లోన్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ లోన్ పరంగా ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% కూడా లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలు అంజయ్య.